హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBTV. HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ SRH సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ రియాలిటీలో మాత్రం ప్రస్తుతం ఇదే జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్గా ఉంది. ఈ రెండింటి మధ్య ఫ్రీ పాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. అసలు వివాదం ఏంటో చూస్తే, HCA అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని గత 2 ఏళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తుంది. మార్చి 27వ తారీఖున కూడా గొడవ జరిగినట్లు అర్థమవుతుంది. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా HCA ఫ్రీ పాస్ల విషయంలో గొడవ చేసిందని, మ్యాచ్కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్ను HCA ఆ బాక్స్కు తాళం వేసేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే ఆ బాక్స్ని తెరవమని బెదిరించిందని SRH యాజమాన్యం ఆరోపిస్తుంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అయితే కనుక తమ హోమ్ గ్రౌండ్ను వేరే వేదికకు తరలిస్తామని SRH మేనేజ్మెంట్ వార్నింగ్ ఇస్తుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. ఈ మేరకు HCAకు మెయిల్ కూడా పంపించినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, BCCIకి కూడా ఫిర్యాదు చేశామని ఆ మెయిల్లో SRH హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ HCA వెర్షన్ మరోలాగా ఉంది. అసలు ఫ్రీ పాసుల విషయంలో తామెవరిని బెదిరించలేదని, SRH నుంచి ఎలాంటి అధికారిక ఈమెయిల్ కూడా రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదా అంటుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అసలు ఈమెయిల్ నిజంగా లీక్ అయిందా, లేక SRH దీన్ని బహిర్గతం చేసి HCAపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అనేది HCA వాదన. మామూలుగా అయితే HCAతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు SRH మేనేజ్మెంట్. ఇందులో F12A కార్పొరేట్ బాక్సులో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లనేని, అదనంగా మరో 20 సీట్లు మరో బాక్సులో ఇవ్వాలని కోరుతుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. SRH ఈ అదనపు డిమాండ్ను నిరాకరించడంతో HCA మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ జరిగిన రోజు F3 బాక్స్కు తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే ఆ బాక్స్ను తెరవమని బెదిరించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తుంది. గత 2 ఏళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక దీన్ని సహించబోమని SRH HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి. నిజంగా SRH ఆరోపణలో వాస్తవం ఉండి HCA టార్చర్ పెడుతుంటే SRH హోమ్ గ్రౌండ్ను వీడే అవకాశం ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు పెద్ద దెబ్బ తగిలినట్టే అవుతుంది. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాకుండా హైదరాబాద్ ఇమేజ్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. IPL జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సామర్థ్యానికి కూడా పెద్ద తలవంపుగానే భావించవచ్చు. IT హబ్గా పేరున్న హైదరాబాద్కు ఇది ఒక బిగ్ బ్లండర్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. SRH ఈ విషయాన్ని BCCI ఇంకా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. బోర్డు జోక్యం చేసుకుంటే HCAపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. లేకపోతే SRHకి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించవచ్చు అని కూడా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి SRHకు మద్దతుగా HCAకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ పాసుల విషయంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ని ఇబ్బంది పెడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. HCAపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో HCA ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చింది. HCAపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది HCA. ఇప్పుడు ఫ్రీ పాస్ వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటుపోతుందన్న ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లోనూ కనిపిస్తుంది. మరి చూడాలి. చినికి గాలివానగా మారకముందే 4 గోడల మధ్య పరిష్కారం అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.